చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయ్ నారా గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గారు. నమస్తే. ముందుగా విజయ్ గారు, మనం చూస్తూ ఉన్నాం, నిన్న సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై 3 నెలల గడువు విధించి 3 నెలల లోపల తీర్చాల్సిందే అని చెప్పేసి స్పష్టం చేసిన సందర్భం. ఇప్పటికే ఈ అనర్హత వ్యవహారంలో డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన న్యాయ పోరాటాన్ని మనం చూసాం. దీంతోపాటు పౌర సమాజం నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు మనం చూసాం. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పును మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సుప్రీంకోర్టు ఇంకొకటి కూడా క్లారిఫై చేసింది స్పీకర్కి సంబంధించినటువంటిది. స్పీకర్ హౌస్లో ప్రొసీడింగ్స్కి సంబంధించిన వరకు స్పీకర్ బయటికి వచ్చిన తర్వాత ఆయన 10th షెడ్యూల్ ప్రకారం ఒక ట్రిబ్యునల్ జడ్జి ప్రకారమే చూసింది. అంటే ఆ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు, హైకోర్టు లోబడి ఉండాల్సినటువంటి అంశం ఉందనేది కూడా ఈ తీర్పుతో క్లారిటీ వచ్చినటువంటి అంశం. ఇక ఇది సుప్రీంకోర్టు తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి అంశం. ఒక అద్భుతమైన తీర్పు దేశానికి, ప్లస్ ఫిరాయింపులకు సంబంధించి భవిష్యత్తులో చట్టం చేసుకోవడానికి అన్నిటికీ ఒక బేసిక్గా ఈ తీర్పు నిలవబోతున్నటువంటి అంశం. ఈ తీర్పుని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసే అంశం. చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటిది. సాకులు చూపి దీన్ని వాయిదాలు వేసుకుంటాము అనే విషయం చేస్తే సమాజంలో, పౌర సమాజంలో, ప్రజల్లో నవ్వుల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకెక్కువ బాధ్యత ఎందుకుందంటే, వీళ్ళు ఇచ్చినటువంటి మన మేఘాలయ ఇచ్చిన తీర్పుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి పోతే కాంగ్రెస్ కంప్లైంట్ చేస్తే మేఘాలయాలకు సంబంధించినటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి ఒక శాసనసభ్యుని మీద తీసుకున్నటువంటి చర్య. ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఒక ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఒక మంచి రాజకీయాలు చేయాలని కనుక రాహుల్ గాంధీ అనుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఒక విధాన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాహుల్ గాంధీ రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించి, ఎందుకంటే స్పీకర్ వ్యవస్థ కూడా దాదాపు దేశంలో రాజకీయంగానే మాట్లాడుతున్నటువంటిది. నిజంగా స్పీకర్ లాగా వ్యవహరించట్లేరు ఎవరు కూడా. దాదాపు సెంట్రల్లో ఉన్నా, వివిధ రాష్ట్రాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ పరిస్థితి, ఆ రాజకీయ పరిస్థితి, ఆ రకమైనటువంటి వాతావరణం దేశంలో ఉన్నది. స్పీకర్ కూడా ఆయా రాజకీయ పార్టీలు చెప్తేనే వింటుండే అనే ఒక అనుమానం కలుగుతుంది. ఆ రకమైనటువంటి విశ్వాసమే ప్రజల్లో కలిగింది. స్పీకర్ అంటే ఇండిపెండెంట్గా వ్యవహరించట్లేరు అనే ఒక వాదం బలంగా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఆ రాజకీయంగా ఆ పార్టీ నడుపుతున్నటువంటి రాహుల్ గాంధీకి చాలా కీలకమైనటువంటి బాధ్యత ఉన్నది. పార్టీ అధ్యక్షుడు కాకపోయినప్పటికీ దేశంలో వాళ్ళదే నడుస్తుంది. గాంధీ నెహ్రూ ఫ్యామిలీకి సంబంధించినదే వాళ్ళ పార్టీలో శాసనంగా ఉన్నటువంటిది. అందుకని రాహుల్ గాంధీ బీజేపీ మీద దేశవ్యాప్తంగా ఏ రకంగానైతే ఒక ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాటం చేస్తున్నా అని రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుగుతున్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్ దీన్ని 3 నెలల్లో, విత్ ఇన్ ద 3 నెలలు కాదు, యాక్చువల్గా ఈ 2-3 రోజులనే తీసుకోవాల్సినటువంటి యాక్షన్. చిత్తశుద్ధి నిజంగా రాహుల్ గాంధీకి ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకునేటువంటి అవకాశం ఉన్నది. లేదు, ఇక మేము శాశ్వత ధోరణితో నిర్లక్ష్యం చేసి 3 నెలల దాకా చూసి సమయం కోసం మళ్ళా సుప్రీంకోర్టుకు పోదామా, ఇంకే రకమైనటువంటి చేద్దామా అంటే ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీకి పలచనవడమే తప్ప మరింత రోజంతా మీరు చేసే పోరాటానికి అనుసరించేదానికి ఏమాత్రం తేడా లేదని సమాజం గ్రహిస్తుంది. అందుకే ఇమ్మీడియట్గా దీని మీద తీసుకుంటే సుప్రీంకోర్టుని గౌరవించిన వాళ్ళు అవుతారు. భవిష్యత్తులో కూడా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని అంత ఈజీ కాదు, మీరు తేలికగా రాజకీయంగా నిర్ణయం తీసుకోకుండా చేసేద్దామంటే కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మీరు ఒక పాజిటివ్ వైపు అడుగులేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుంది, స్పీకర్ గారికి ఉంటుంది. స్పీకర్ గారు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్లో స్పీకర్ తన ఓన్గా డిసిషన్ తీసుకుంటే మరింత సంతోషం సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి. ఆ రకమైనటువంటి యాక్ట్గా ఉంటారా లేదా అనేది ఈ 2-3 రోజుల్లో కొంచెం క్లారిటీ వస్తుంది, లేదా 3 నెలల దాకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎస్ సార్. పల్లెలు గారు, ఇప్పటికీ మనం చూసాం దేశంలో ఆయారాం గయారాం కల్చర్ను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే చర్చను గతంలో అనేక సందర్భాల్లో కూడా మనం చూసాం. తాజాగా 20 నెలల క్రితం నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. ఈ క్రమంలో ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపై చర్య తీసుకోవాలి, అనర్హత పిటిషన్లపై చర్య తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎలాంటి పరిణామాలకు రానున్న రోజుల్లో దారితీసే అవకాశం ఉంది? సీతారామరాజు గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో ద్వంద్వ ప్రమాణాలతోటి వ్యవహరిస్తుంటారు.
తన అవసరం అంటే అదే విషయం మీద ఒక విధానం ఉంటుంది, తన అవసరం లేకుండా ఎదుటి వాళ్ళ అవసరం ఉన్నప్పుడు అదే విషయంలో ఇంకో విధానం ఉంటుంది. ఓకే, సింపుల్ ఇంకేంది ఇవన్నీ సరే మిగతా అన్ని సందర్భాల్లో అలా ధోరణి అట్లాగే ఉంటుంది. ప్రత్యేకించి వాటి పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి వచ్చేసరికి ఏమైందంటే అసలు అయారాం గయాగ్రామ్ అన్నటువంటి మాట రావటమే ఆ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చింది 1985లో. దాన్ని రాజీవ్ గాంధీ అప్పటి కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్న టైంలో తీసుకొచ్చిండు. 52వ షెడ్యూల్ కింద తీసుకొచ్చాం. ఓకే, 52వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చి దాన్ని చేసింది. ఇవాళ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అడుగడుగున ఉల్లంఘించుకుంటూ వచ్చింది కూడా మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ. ఓకే, 93లో ఫిరాయించింది కాంగ్రెస్ పార్టీ, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించింది కాంగ్రెస్ పార్టీ. అనేక సందర్భాలు ఆయా రాష్ట్రాల్లో దిక్కుమాలిన వ్యవహారాలన్నీ కూడా పక్కబెట్టి చేసింది. ఇవాళ తెలంగాణలో 2005 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉనికే లేకుండా చేయాలని చెప్పి అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ మళ్ళీ సేమ్ అదే యజ్ఞాన్ని కొనసాగిస్తుంది. ఓకే, కానీ ఇది ఒక భాగం. మరో పక్కన రాహుల్ గాంధీ గారి వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాజ్యాంగాన్ని పట్టుకొని దేశంలో తిరుగుతుంటాడు. ఓకే, ఈ దేశానికి రాజ్యాంగమే దిక్కు, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఒక కాంగ్రెస్ పార్టీ, మేమే రాజ్యాంగ మహాపరిరక్షకులం అని చెప్పేసి ఫోజులు కొట్టి ప్రవచనాలు ఇస్తుంటారు. మళ్ళీ ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేసేది. వీళ్ళ తెలంగాణలో 10 మంది పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించింది, గెలినట్టు పార్టీ ఫిరాయింపులు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఓ పక్కనేమో సేమ్ అదే వారంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసింది. లోక్సభ సభ్యులుగా ఆయన సభ్యులు అందరూ చేపించింది. అదే వారంలో ప్రమాణ స్వీకారం చేస్తూ తర్వాత మళ్ళీ ఈ కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు తీసుకుపోగానే అందరికి కండువాలు కలిపి పార్టీలకు ఆహ్వానించింది. కనీసం అంటే ప్రజలు ఏమనుకుంటారు ఏందనేది కూడా లేదు. వీళ్ళ ఫిరాయింపులు దాదాపు 14 నెలలు అవుతుంది. సాచివేత చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా అద్భుతం, చారిత్రాత్మకమైనటువంటిది. ఆ తీర్పుని ఎటువంటి మళ్ళీ ఇంకా పోయకుండా స్పీకర్ గారు తక్షణమే 3 నెలల్లో దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టయితే చట్టసభల మీద ప్రజలకు అట్లీస్ట్ కనీసం గౌరవం ఉంటుంది. అయినా కూడా మళ్ళీ బొక్కలు వెదికి అసలు మమ్మల్ని ఆదేశించే అధికారము న్యాయస్థానానికి లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి మాట్లాడి ఇంకేదో చేయబోతే మాత్రము తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది? సుప్రీంకోర్టుకు ఎక్కడ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పటి వరకు అధికారం ఉంటుందంటే విత్ ఇన్ ద హౌస్లో, విత్ ఇన్ ద శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో విత్ ఇన్ ద హౌస్లో జరిగేటువంటి వ్యవహారాల మీద తుది నిర్ణయం తీసుకునే అథారిటీ స్పీకర్కు అది రాజ్యాంగం కల్పించింది. స్పీకర్ అది చైర్, రాజ్యసభ అయితే చైర్మన్ అంటాం, మన శాసన మండలి అయితే చైర్మన్ అంటాం, లోక్సభ అసెంబ్లీకి వచ్చేసరికి స్పీకర్ అనే పదం ఉపయోగిస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి సభాపతి ఆ అథారిటీని ఉంటుంది. అయితే ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపులది దీనికి సెపరేట్ చట్టం ఉంది. పార్టీ ఫిరాయింపులు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చింది కాబట్టి అది రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ ప్రకారం ఏంటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే అక్కడ పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కే ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఎందుకు అంటే క్వాసీ జ్యుడిషియరీ అథారిటీ ఇచ్చింది. పూర్తిగా రాజ్యాంగ అసెంబ్లీ విత్ ఇన్ ద హౌస్లో స్పీకర్గా సభా కార్యక్రమాల వ్యవహారంలో ఏ విధంగానైతే రాజ్యాంగ రక్షణలు ఉన్నాయో ఇక్కడ క్వాసీ ఆ విధంగా కాకుండా పార్టీ ఫిరాయింపుల విషయానికి వచ్చేసరికి తీసుకున్నటువంటి చట్టం ఏంటంటే 10th షెడ్యూల్. ఆ 10th షెడ్యూల్లో క్వాసీ జ్యుడిషియరీ అథారిటీ ఇచ్చింది. క్వాసీ అంటే దాదాపు న్యాయ జడ్జితో సమానమైనటువంటి అధికారం. ఆ అథారిటీ ఆ ట్రిబ్యునల్ అథారిటీస్ ఇచ్చి ఆ ట్రిబ్యునల్ జడ్జిగా నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చింది. ఆ ట్రిబ్యునల్ అనేది ఎప్పటికైనా హైకోర్టు, సుప్రీంకోర్టు 2 అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు, దేశ స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఈ రెండింటికి లోబడే ఆ ట్రిబ్యునల్ పనిచేస్తుంది. అంటే ఆ ట్రిబ్యునల్ జడ్జిగా స్పీకర్ కానీ సభాపతి కానీ తీసుకునే నిర్ణయాన్ని సమీక్షించే అధికారము
కోర్టులకు ఉన్నది రైట్ అనేది చాలా స్పష్టంగా చెప్పింది. Yes. ఇది 1993లో పర్టికులర్ కేసు చెప్తాను, కిహటా హలో హన్ అనే వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ ఆ రోజు సుప్రీంకోర్టు 1993లోనే ఇచ్చింది ఈ జడ్జిమెంట్. ఓకే అదా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం ఇవాళ అనేక సందర్భాల్లో మహారాష్ట్ర విషయంలో కానీ, రైట్ మణిపూర్ విషయంలో కానీ, కర్ణాటక విషయంలో కానీ, హిమాచల్ ప్రదేశ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. Yes, ఆ రవి గారు. తీర్పులకు లోబడే రైట్ స్పీకర్లు నిర్ణయం తీసుకున్నారు. ఎస్, చాలా కీలకమైన అంశం చెప్తున్నారు రవి గారు, విజయ్ గారు. తప్పకుండా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భం, స్పీకర్ నిర్ణయాలు కావచ్చు, దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా అనేక కీలకమైన తీర్పులు ఇచ్చినాయనే అంశాన్ని రవి గారు కూడా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరి విజయ్ గారు, నిన్న తీర్పు సందర్భంగా సుప్రీం న్యాయస్థానం, దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన దానిలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, సాచవేత ఇంకా కూడా దాటవేత ధోరణి సరికాదు, 5 ఏళ్ల పాటు దీన్ని కొనసాగించడం కాదు, పూర్తిగా గడువు లోపల పూర్తి చేయాలనే ఒక కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం మనం చూసాం. చర్యలేవి తీసుకోకుండా ఉండేలాగా శాసనసభాపతికి రాజ్యాంగ రక్షణ ఏది లేదనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. దీనికి తోడుగా టైం ఫ్రేమ్ కూడా 3 నెలలు నిర్ణయించిన సందర్భం. ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాలి? సుప్రీంకోర్టు అవుతున్నటువంటి వాదన జరుగుతున్నటువంటి సందర్భంలో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డై అనే విధంగా ఉండకూడదు. న్యాయం అనేది ముఖ్యంగా ఈ ఫిరాయింపులకు సంబంధించి అంటే 5 ఏళ్ల ముందు, 4 రోజుల ముందు, నెల ముందు, ఎలక్షన్స్కు ముందు తీసుకుంటాము అంటే కుదరదు. ఎందుకంటే గతంలో జరిగినాయి. ఎగ్జాంపుల్, మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే టీఆర్ఎస్ నుంచి ఓటేసినటువంటి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ లాస్ట్ ఒక నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుందనగా కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు. 2-3 మీద యాక్షన్, కొంతమంది మీద వేరే రకమైనటువంటిది. దానిలో ఏం లాభం ఉంటుంది? ఇప్పుడు న్యాయం ఏముంటుంది? ఇన్నాళ్ళు 5 ఏళ్ల గడువు పూర్తయిపోయినటువంటి అంశం. అట్లాంటిది రాకుండా ఉండాలి. ఈ చట్టం తీసుకొచ్చినటువంటి దాని ఉద్దేశం, మెయిన్ స్పిరిట్ అదే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్పీకరు తీసుకోవాల్సింది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే క్రమంలో ఆ స్ఫూర్తే తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదో దీన్ని ఈజీగా తీసిపడేయడానికి వీల్లేదు. ఆ స్ఫూర్తిని తీసుకొని మీరు ఇచ్చినట్లయితే దేశానికి ఒక ఆదర్శంగా ఉంటారు. చట్టంలో కూడా పార్లమెంటే చట్టం చేయాలని కూడా ఓ మాట అన్నది. స్పీకరే అల్టిమేట్ నిర్ణయం, దీనికి ఇంకే గవర్నర్కి ఇవ్వాలన్నా, ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలన్నా అధికారం అనేది అప్పటి వరకు స్పీకర్ నిర్ణయం ఉంటుంది. దీనికి పార్లమెంట్ చట్టం చేయాలి అనేది సూచించినటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ స్పీకర్ కనుక ఒక సానుకూల నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి 3 నెలలైంది, వితిన్ 5 రోజుల్లో 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటా అని తీసేసుకున్నట్లయితే దేశానికి ఆదర్శంగా ఉంటారు. పార్లమెంట్లో కూడా భవిష్యత్తులో ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టం చేయటానికి కూడా చాలా ఒక మంచి మార్గదర్శకంగా చూపించిన వాళ్ళు కూడా అవుతారు దేశానికి. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు అంత దేశంలో ఉన్నది. ఈ దేశంలో ఇట్లాంటి ప్రజాస్వామిక వాతావరణము, పార్టీ ఫిరాయింపులను పూర్తిగా కాంగ్రెస్ పార్టీయే ప్రోత్సహించింది. కాంగ్రెస్ పార్టీయే ఈ రకమైనటువంటి మొత్తం ప్రజాస్వామ్యం దిగజారే విధంగా చేసిందని. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు, వాళ్ళ కాలంలోనే ఫిరాయింపులైనాయి. రాజశేఖర రెడ్డి కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని తీసేయటానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నట్టు ప్రోత్సహించింది వాళ్ళే కదా. గతంలో కూడా వాళ్ళే ప్రోత్సహించారు. మళ్ళీ చట్టం కూడా వాళ్ళే, రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ ఒక కీలక నేత, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది. రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి చట్టానికే మరింత పదును విధంగా ఆలస్యం చేయకుండా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డై అనకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు, ముఖ్యంగా స్పీకర్ ఇన్స్టిట్యూషన్, స్పీకర్ సంబంధించినటువంటి ఆ స్పీకర్ కు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినట్టు కూడా కనిపించాలి. మీరు నటించాల్సిన, బయటికి మీ స్పీకర్ స్వతంత్ర ప్రతిపత్తి ఉందని చెప్పుకోవడం కాకుండా కనీసం బయటికి కనిపించడానికైనా స్పీకర్ స్వతంత్ర వ్యవస్థగా నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని కూడా ప్రజలకు ప్రజాస్వామ్యంలో తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. లేదు, ఇట్లనే నియంతృత్వంగానే ఉంటాము, మా నిర్ణయం వచ్చేంత వరకు, నిర్ణయం తీసుకునేంత వరకు, పై స్థాయిలో రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకునేంత వరకు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోని అనే విధంగా ఉంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యం రోజంత దాన్ని దిగజార్చడం, అదొక ప్రజాస్వామ్యం నాశనానికే దారితీసేటువంటి అవకాశం. ఈ డబ్బులతోటే ఫిరాయింపులకు ఇప్పుడు కనుక మీరు యాక్షన్ తీసుకోకపోతే డబ్బులు, అవకాశవాదం, స్వార్థం ఇవి ఉన్నోళ్ళే ప్రజాప్రతినిధులుగా ఉంటారు. వాళ్ళు ఏ పార్టీలకు పోయినా
చెల్లుబాటు అవుతుంది అనే ఒక వాతావరణం మీరే దానికి మార్గదర్శకంగా చూపించినటువంటి వాళ్ళతో రెండు ఉన్నాయి. ఒకటి చెడు మార్గదర్శకానికి మీరే బాధ్యులైతే నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి, ఒకవేళ గౌరవించి నిర్ణయం తీసుకుంటే మంచి మార్గదర్శకానికి కూడా మీరే బాధ్యులు అవుతారు. ఎందుకంటే ఇది కీలకమైన ఇప్పుడు అన్ని ఇంకొకటి దీన్ని రాజ్యాంగ బెంచ్కి పంపిస్తా అంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి బెంచ్ ఒప్పుకోలేదు. మేమే ఫైనల్, మేము ఇచ్చిందే ఫైనల్, ఇంకొక అప్పీల్కి పోయి రాజ్యాంగ బెంచ్కి కూడా పోవడానికి ఒప్పుకోవట్లేదని కూడా చెప్పింది. అందుకే ఒక బృహత్తర బాధ్యత ఉన్నటువంటి స్పీకర్ వ్యవస్థ మీద ఉన్నది. తెలంగాణ స్పీకర్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ పర నిర్ణయం అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకోవాలి. రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకునేంత వరకు దీన్ని అడుగు ముందుకు పడేది అనేది మాత్రం అర్థమవుతుంది. తీసుకొని దేశానికి ఆదర్శంగా ఉండాలి, మరింత పదునుగా ఈ చట్టం తీసుకొచ్చే విధంగా. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చెప్పారు ఎలక్షన్లో ఎందుకంటే వీళ్ళు కూడా ఈ మధ్యకాలంలో బీజేపీ చేసినటువంటి దాంతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడ్డది అనేక రాష్ట్రాలలో ఫిరాయింపులకు సంబంధించి. ఎలక్షన్లో రాహుల్ గాంధీ చెప్పినటువంటిది కూడా మేము వచ్చే రాకడితోటే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ అయ్యేటువంటి చట్టం తీసుకొస్తామని చెప్పినటువంటి కూడా ఉన్నది. అందుకని అంత చట్టం తీసుకొస్తే తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా అబ్జర్వ్ చేస్తుంది. మీరు ఈ తీర్పు విషయంలో గౌరవించలేదు అనుకో, అనేక కేసులు మళ్ళీ సుప్రీంకోర్టుకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంది అనేక విషయాల్లో కొట్లాడుతారు. అప్పుడు సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తుంది. మీరు మా తీర్పులను మీరు గౌరవించినప్పుడు మీకు అన్ని అనుకూలంగా మీకు మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఇట్లా చేస్తున్నటువంటి సందర్భంలో తీర్పులు ఎట్లా చేయాలి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అందుకే గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇమీడియట్ గా ప్రజాస్వామ్యంలో వాతావరణం కనిపించాలి. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టు ఉండాలి, మళ్ళీ మీరు చట్టం చేసుకోవాలి. ఇవన్నీ చేసి ఒక గౌరవంగా మీరు దీన్ని ఒక లాజికల్ కన్క్లూజన్ కు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గారికి ఉంది. స్పీకర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ప్రస్తుతం భారతదేశంలో ఆ బాధ్యత ఎక్కువగా ఉందని మాత్రం నా అభిప్రాయం. ఎస్, మనం చూస్తా ఉన్నాం లాజికల్ కంక్లూజన్కు తీసుకురావాల్సిన అవసరం ఉందనే అంశాన్ని విజయ్ గారు చెప్తా ఉన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానమే 3 నెలల లోపల గడువు విధించి 3 నెలల లోపల తేల్చాల్సిందే అని స్పష్టం చేసిన నేపథ్యంలో తప్పకుండా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని విజయ్ గారు అలాగే రవి గారు కూడా చెప్తా ఉన్నారు. రవి గారు, నిన్న సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేవలం ఫిరాయించిన ఆ 10 నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో నిన్న ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి. ఇది రానున్న రోజుల్లో కాంగ్రెస్పై ఎలాంటి ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తుంది? జాతీయ స్థాయిలో రాజ్యాంగ విలువల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారు? స్పందించాలి తప్పకుండా. దీన్ని పూర్తిగా స్పీకర్ నిర్ణయాన్ని కూడా పూర్తిగా గౌరవించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా స్పందించిన అంశం కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాల్సిన కనిపిస్తుంది? నేషనల్ లెవెల్లో ఎట్లాంటి సినారియో ఉండే అవకాశం? వాస్తవంగా ఈ విషయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, నిబద్ధతకు సంబంధించి, నిజాయితీకి సంబంధించి ఆయన మాట్లాడేటటువంటి ఆయన మేనిఫెస్టో రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఆయన నిబద్ధత నిజాయితీ దీంట్లో తేలిపోతుంది రాహుల్ గాంధీ గారికి. అంటే రాజ్యాంగం పరిరక్షణ ఇంకా అంత పెద్దగా మొత్తం వాళ్ళ తప్ప ఇంకెవరు అన్నట్టు మాట్లాడుతున్నాం. ఇదేంటిది? మీరే కదా, ఇది రాజ్యాంగం కాదా? ఇది రాజ్యాంగ పరిరక్షణ కాదా? ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. 10th ఇంకా ఏమైనారు మీరు చెప్పినారు ఏఐసిసి మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాట ఏంది? అసలు ఇది పూర్తిగా సంపూర్ణంగా అమలు చేయలేకపోతున్నాము పార్టీ ఫిరాయింపులు. దాన్ని మేము అధికారంలోకి వస్తే 10th షెడ్యూల్ని సవరించి పగడ్బందీగా వెంటనే పార్టీ ఫిరాయింపులు వర్తించేటట్టుగా చేస్తామని చెప్పేసి దాంట్లో ఎన్నికల హామీలో పెట్టిరు. ఇదా మీరు చెప్పేది ఒకవైపు చెప్పేది ఒక రకంగా ఉంటుంది, ప్రాక్టీస్ చేసేది ఒక రకంగా ఉంటుంది. ఇవాళ ఇదే మీకు ఇవాళ కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. 2017లో మణిపూర్లో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి బీజేపీ పార్టీలో చేరి మంత్రి అయిండు. మంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే అప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోలే. దాదాపు 3 సంవత్సరాల పాటు అది నిర్ణయాన్ని పెండింగ్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇదే కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టు. ఆ రోజు కోర్టు ఏమిచ్చింది? ఆయనని మంత్రి పదవి నుంచి తొలగించింది. ప్లస్ మళ్ళీ తదుపరి నిర్ణయం ఇచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తి శ్యామ్ సింగ్ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మణిపూర్లో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టొద్దని చెప్పేసి ఇచ్చింది. ఇవన్నీ నిర్ణయాలు జరిగినాయి. మరి సుప్రీంకోర్టు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగానే ఉన్నది కదా, దానికి సంబంధించిన ఎమ్మెల్యే విషయంలో కూడా సేమ్ అటువంటి తీర్పే కదా కోర్టు ఇచ్చినప్పుడే ఆ కోర్టు వెంటనే 3 నెలల నిర్ణయం తీసుకోవాలంటే దానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకొని వాళ్ళ అనర్హత ఇచ్చింది. అయిపోయింది. హిమాచల్ ప్రదేశ్ ఎవరి గవర్నమెంటు? రాజ్యసభ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
ఉల్లంఘించి పార్టీని ఉల్లంఘించి ఓటు చేస్తే ఆ ఓటింగ్ దానికి సంబంధించి ఫిర్యాదు చేస్తే సేమ్ అప్పుడు కోర్టే కదా కోర్టే కదా కాంగ్రెస్ పార్టీని కాపాడింది. అట్లాగే కర్ణాటకలో ఎన్డీఏ కర్ణాటకలో అప్పుడు కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం ప్రభుత్వం మీద బీజేపీ అవిశ్వాసాన్ని పెట్టింది. అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టినప్పుడు అవిశ్వాసం కంటే ముందు రోజే కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేస్తే అప్పుడు స్పీకర్ వాళ్ళ మీద పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అనర్హత వేటేసిండు. వేటేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీని కాపాడింది కదా. మణిపూరు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర ఈ ఉదాహరణలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే కోర్టులని ఉపయోగించుకొని ఇదే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తమను కాపాడుకున్నది. మళ్ళీ వాళ్ళు తప్పు చేసేసరికి మాత్రము కోర్టుకు ఆ అధికారం లేదు. స్పీకర్ వ్యవహారాలు స్పీకరే సుప్రీము. ఎస్, ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ధర్మాసనం అండి, నిన్న చెప్పింది ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. ఏమై సభా వ్యవహారాల్లో రాజ్యాంగం సభాపతికి సంపూర్ణ అధికారాలు రాజ్యాంగ రక్షణ ఇచ్చింది. కానీ బయటి పార్టీ ఫిరాయింపులకు వచ్చేసరికి అది ప్రత్యేక చట్టము. ఆ చట్టంలోని 10th షెడ్యూల్లో దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ఇచ్చిన స్పష్టంగా ఏంటంటే క్వాసీ జ్యుడిషియరీ అథారిటీగా న్యాయాధికారిగా పార్టీ ఫిరాయింపుల మీద సభాపతి నిర్ణయం తీసుకోవాలి. సభాపతి తీసుకున్న నిర్ణయం మీద సమీక్షించే అధికారం కోర్టులకు ఉంది. అందుకే కాకపోతే నిర్ణయం ఎంతకాలంలో తీసుకోవాలన్నది లోసుకుంది కాబట్టి చట్టంలో లోపం ఉంది కాబట్టి ఆ లోపాన్ని అడ్డం పెట్టుకుని ఎంతకాలం చేస్తారు అనేది కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇవాళ దాని అవసరమైతే దాన్ని సవరించాలని కూడా చెప్పింది. మీరు చెప్పే స్పిరిట్ కూడా అదే కదా. మీరు 10వ షెడ్యూల్ సవరించి రాజ్యాంగంలో మార్చి వెంటనే పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళని చర్య తీసుకునేటట్టుగా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పేటటువంటిది కూడా అదే కదా. కాంగ్రెస్ పార్టీ చెప్పే స్పిరిట్ కూడా అదే కదా. మరి మీరు చెప్తున్న స్ఫూర్తినే మీరు అమలు చేయకపోతే ఇష్టానుసారంగా మీ చేతిలో మీరు అధికారం ఉన్నప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు తెలంగాణ స్పీకర్ దగ్గరికి వచ్చి చెప్పాలి. రాహుల్ గాంధీ గారు తెలంగాణ స్పీకర్ దగ్గరికి వచ్చి ఇది రాజ్యాంగ వ్యతిరేకము, మా కాంగ్రెస్ పార్టీ విధానం కాదు ఇది, మీరు వెంటనే 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని చెప్పేసి యాజ్ ఏ రాహుల్ గాంధీ గారు వచ్చేసి వాళ్ళ తెలంగాణ స్పీకర్కు ఆ పార్టీ నాయకుడిగా వినతి పత్రం ఇవ్వాలి, రిప్రజెంట్ చేయాలి, చర్య తీసుకోమని చెప్పాలి. అప్పుడే మీరు మాట్లాడేటటువంటి రాజ్యాంగం మీద పరిరక్షకులము 10th షెడ్యూల్లో మేము పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సవరించి చాలా పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పేటటువంటి చట్టం సవరిస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పే మాటకు విలువ ఉంటుంది. మీరు పాంచన్యాయ అన్న దాన్ని ప్రజలు నమ్ముతారు. అంతేగాని మీరు పాంచన్యాయని పదభావన బాగుందని పదబంధం బాగుందని చెప్పేసి చాలా పెద్ద గొప్ప పదాలు మాట్లాడి ప్రజల్ని మోసం చేయొద్దు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి ప్రతి విషయంలో మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. బీసీవీల విషయంలో అదే మోసం, ఈ రాజ్యాంగ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అదే మోసం, ఏ సందర్భం వస్తే కూడా అదే మోసం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేసి మీరు నిజాయితీ ఎక్కడ చూపించండి. ఈ 10 మంది ఇవాళ మీ నిజాయితీ ఎక్కడుంది? ఇదే దానం నాగేందర్ గారు అదే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఏ నిరూపణలు అక్కర్లేదు కదా. కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నామినేషన్ వేసి టీఆర్ఎస్ బీఫామ్ మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచిండు. అదే దానా నాగేందర్ గారు 3 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. సింపుల్. ఇంకంతకంటే ఏం ఎవిడెన్స్ సాక్ష్యాలు ఏం అక్కర్లేదు కదా. సింగిల్ అదే ఎలక్షన్ కమిషన్ సుప్రీం ఇవాళ ఈ దేశంలో అదొక స్వతంత్ర సంస్థ. దాని దగ్గర ఉన్నటువంటి అంతకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏముందండి? వెయ్యండి, చెప్పండి. రాహుల్ గాంధీ గారు మీ నిజాయితీ ఏందో చెప్పండి, మాట్లాడండి. మీ ధర్మం ఏందో, మీ రాజ్యాంగం ఏందో, మీ రాజ్యాంగ పరిరక్షణ ఏందో దాన్ని కట్టుబడి మాట్లాడండి. మళ్ళీ లోసుకులు వెతకండి. స్పీకర్ గారు కూడా ఇవాళ నిజంగా కూడా, ఎందుకంటే తీర్పు వచ్చిన తర్వాత, నిన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకుల స్పందన చూసినాం. సుప్రీంకోర్టు స్పీకర్ గారికి సూచించింది తప్ప ఆదేశించలేదు అని చెప్పేసి మళ్ళీ బొక్కలు వేదిక పనిలో ఉన్నారు. ఏమన్నా నిజాయితీ ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? మీకేమో కొంచెం సిగ్గు అనిపిస్తలేదా? మీరు మాట్లాడుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులకు? ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. స్పీకర్ పరిధి ఏందో చెప్పింది, సుప్రీంకోర్టు పరిధి ఏందో చెప్పింది, ఇది జరగాల్సింది ఏందో రాజ్యాంగం ఏం చెప్తుందో కూడా చెప్పింది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనల్ని 93లో
ప్రతి సంఘటన అది ఉన్నటువంటి ఉదాహరణలు కూడా సోదాహరణంగా మాట్లాడింది చెప్పి ఎస్ ఇంకొక మాట వాడింది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఉండకూడదు ఈ నిర్ణయం అని చెప్పేసి చెప్పింది. Yes. స్పీకర్ తీసుకునేటువంటి కాలయాపన అనేది తీసుకోవద్దు. అంటే మనం అల్టిమేట్గా విచక్షణాధికారానికి కారణం ఏంటంటే విచక్షణాధికారం ఈ రాజ్యాంగం అనేక సందర్భాల్లో విచక్షణాధికారాన్ని ఇచ్చింది ఓకే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరికి. ఆ విచక్షణాధికారం ఏంటంటే ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం కోసం ఓకే ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి అప్పటికప్పుడు ఉన్నటువంటి చట్టం పరిధికి మించి కూడా అవసరమైతే ఆ నిర్ణయం తీసుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. కానీ Okay. దేన్ని ఆ ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని కానీ రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించమని కానీ Right. రాజ్యాంగాన్ని తక్కువ చేయమని చెప్పేసి కాదు. Okay. ఇవాళ స్పీకర్ గారు తెలంగాణ స్పీకర్ గారు ఎస్ మీరు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తిగా అథారిటీ ఇచ్చినటువంటి దాంతో తక్షణమే 3 నెలల ఇంకా 3 నెలల కాదు Okay. తక్షణమే నిర్ణయం తీసుకుంటే ఆ కుర్చీకి గౌరవం పెంచినట్టు అయితే. రైట్ ఎందుకంటే మనం అంతిమంగా ఈ ప్రజాస్వామ్యంలో మనం వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం కలిగించాలి. Yes. ఎప్పుడైతే ప్రముఖంగా బాగా చర్చ జరిగినటువంటి సందర్భాలు వస్తాయో ఆ సందర్భాలు వచ్చినప్పుడు రైట్ ఆ వ్యవస్థలకు సంబంధించి లీడ్ చేసినటువంటి వాళ్ళు రైట్ ఒక మంచి ప్రజలు మనసును చూరుకునేటట్టుగా ప్రజల మనసులో ఉన్న దానికి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఓకే మనకు ఆ వ్యవస్థల మీద ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద మనకున్న న్యాయ వ్యవస్థ మీద చట్టసభల మీద రైట్ నమ్మకం కలుగుతుంది. కానీ అది పక్కకు పెట్టి మళ్ళీ ఏదో ఆ పేరు మీదనో ఈ పేరు మీదనో కాలయాపన చేసి నిర్ణయాన్ని దాటవేసేటటువంటి ధోరణి చేసినాం అనుకోండి తప్పనిసరిగా ఆ కుర్చీకి ఆ స్థానానికి అగౌరవం తప్ప అప్రతిష్ట తప్ప మరి ఇంకాదు. రైట్ రాజకీయంగా చూసే పరిస్థితి ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక పార్టీ బీఫామ్ మీదనే గెలుస్తారు. రైట్ కానీ గెలిచిన తర్వాత ఓకే ఆ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సభాపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాలనేది మనం రాజ్యాంగం ఇచ్చినటువంటిది. ఎస్ అంటే ఎందుకంటే అంత గొప్ప అవకాశం ఇచ్చింది మన రాజ్యాంగం, ఓకే అంత గొప్ప అథారిటీ ఇచ్చింది, హక్కులు కల్పించింది. దానికి అనుగుణంగా రాజ్యాంగ గౌరవాన్ని పెంచేటట్టుగా రాజ్యాంగం పట్ల ప్రజల్లో నమ్మకము విశ్వాసము గౌరవం పెరిగేటటువంటి నిర్ణయాలు చేయాలి తప్ప ఓకే రాజ్యాంగం మీద ప్రజల అపనమ్మకము ఇంకా ఈ కుర్చీలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది రైట్ పార్టీలు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నది మాత్రం ఉండకూడదు. తప్పనిసరిగా రాజ్యాంగం మీద ప్రజలకు వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం కలిగేటట్టుగానే స్పీకర్ ప్రసాద్ గారు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను, Yes. ఆశిస్తున్నాను. రైట్ రవి గారు చెప్పినట్టుగా వాస్తవానికి జాతీయ స్థాయిలో ఇంకా ఎలాంటి చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తుంది, ఎలాంటి ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన కీలకమైన తీర్పు. ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారం దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా రాజకీయాలను కుదిపేస్తున్న పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ హైకమాండ్ పైన, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పారు నిన్న రాహుల్ గాంధీ పైన ఎట్లాంటి ఒత్తిడి పెంచే అవకాశం ఉంది? చేయాలి. అసలు యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇంకా నేషనల్ లెవెల్లో. ఇమ్మీడియట్గా పార్లమెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి దీని మీదనే అసలు తీర్మానం ఇవ్వాలి. అయిపోయింది. నిన్నటితో కొన్ని డిస్కషన్ అయినది, ఆపరేషన్ సింధూర్ ఇదంతా అయిపోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పార్లమెంట్లో ఈ చట్టం చేయమని చెప్పినందుకు ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పని ఏంది, డిమాండ్ పెడుతూ మేము మేనిఫెస్టోలో కూడా పెట్టినామని చెప్పి పార్లమెంట్లో వీళ్ళు స్పెషల్గా తీర్మానం అన్న మెన్షన్ చేయాలి. ఇట్లా సుప్రీంకోర్టు ఇచ్చింది అనేది వాయిదా తీర్మానం అన్న ఇవ్వాలి, లేదా వీళ్ళే ప్రైవేట్ బిల్ పైన పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీరు సంరక్షకులము, మేము భారతదేశాన్ని రక్షిస్తాము, మేమే ప్రజాస్వామికవాదులము అని చెప్పుకుంటున్నటువంటిది మీకు ఆ క్రెడిట్ కూడా వస్తుంది ఇమ్మీడియట్గా చేస్తే. అటు కాకుండా ఇక మీకు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కోసము రేవంత్ రెడ్డి మీకు చెప్పి ప్రోత్సహించిండా లేదా అనేది తెలియదు. ఇప్పుడు మీకు చేసినట్టు తెలుస్తున్నట్టు అంశం. మీకు ఎందుకు మరి మీరెందుకు అంత ప్రోత్సహించారు? విజయ్ గారు చెప్పకుండా చేర్పించని తీసుకుపోయి అక్కడ కల్పించి కండవనే కప్పించండి రాహుల్ గాంధీ గారితో. రాహుల్ గాంధీ గారికి తెలియకుండా ఎట్లుంటుంది? రాహుల్ గాంధీ గారికి తెలిసే జరుగుతున్నది. అంత స్వార్థము రాజకీయంగా చేసినటువంటి వాళ్ళు మేము ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి ఈయన చేసిండు, మీరు ఆయనకు ప్రోత్సహించారు ఎందుకు? మీకు అధికారిక ఇక కావాలి, ఇక్కడ నుంచి ఏమైనా పార్టీ నడపడానికి కావలసినటువంటి వనరులను ఇక్కడ సమకూర్చుకోవడానికే మీరు ఇదంతా చేసినట్టు
కనిపిస్తుంది. Yes. ఇదంతా కనిపిస్తుంది, అందరు ఆరోపిస్తున్నారు, నిజమని తేలుతున్నటువంటి సందర్భంలో మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. Okay. పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చి ఈ రోజు కొట్లాడండి, పార్లమెంట్లో మండే రోజు తీర్మానం ఇవ్వండి, సుప్రీంకోర్టు ఇట్లా ఇదొక దేశ రాజకీయ వ్యవస్థను రక్షించేది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ తోటి అనేక చోట్ల బాధపడుతుంది కదా, ప్రభుత్వాలు కూలిపోతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్లస్ ఎన్నికల కమిషన్ కూడా మొత్తం అదైపోయిందని రోజు అంటున్నారు కదా. ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నట్టు నటిస్తున్నారు దేశంలో. మరి మీ దగ్గరకు వచ్చేసరికి, ఒక తెలంగాణకు వచ్చేసరికి ఈ రకమైనటువంటి వ్యవహారం ఎందుకు? జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆధారంగా పట్టుకొని పార్లమెంట్లో అల్లరి చేయండి, పార్లమెంట్లో పట్టుబట్టండి ఇమ్మీడియట్ గా. అసలు నడవద్దు ఇక, ఇంతకంటే ముఖ్యమైనది లేదు ఇక దేశంలో. ఆపరేషన్ సింధూరు మిగతా అంశాల కంటే ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది కదా. ఒకవైపు ఎలక్షన్లో మేనేజ్ చేస్తున్నారు అనేది మీరు ఆరోపిస్తున్నారు, మరోవైపు ఇట్లా కొనుగోళ్లకు సంబంధించినటువంటిది ప్రజాస్వామ్యమే లేకుండా పోతుంది, ఇక సర్వనాశనం అయిపోతుంది, ప్రజాస్వామ్యానికి దిక్కు మేమే అని ఎక్స్పోజ్ ఇచ్చుకుంటున్నటువంటి సందర్భంలో దీని మీదనే కొట్లాడాలి. సుప్రీంకోర్టు తీర్పు చాలా నేషనల్ లెవెల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో అల్లరి చేయాల్సినటువంటిది, పార్లమెంట్లో ఇప్పుడు గట్టిగా పట్టుబట్టాల్సినటువంటి బాధ్యత దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది. బాధపడుతున్నటువంటి అన్ని పార్టీలు ఒక సందర్భంలో బాధితులుగానే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకు? ఓ సందర్భంలో బీజేపీకి సంబంధించిన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళని చేశారు, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని చేస్తున్నటువంటి ఇట్లాంటి ఫిరాయింపులతోటి ఫస్ట్ మామూలుగా అనిపించింది, ఇప్పుడు రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైనటువంటిది. ఇక అధికారం ఎవడుంటే వాడే, ఇక కింది స్థాయిలో ఎంపీటీసీ జడ్పీటీసీలకైతే ఇక అడ్డు అదుపు లేదు. ఇక ఎంపీటీసీ జడ్పీ పార్టీ గుర్తుతో గెలిచినాక కానీ మొత్తం ఇక జంపింగ్, పైసలు ఉన్న వాళ్ళు బెదిరిస్తేనో ఇంకేది ఇస్తేనో బెదిరించి, ఈ పై స్థాయిలో ఈడీ బెదిరిస్తారు, కింది స్థాయిలో పోలీసులను పెట్టి బెదిరిస్తున్నటువంటి. మీరు ఇక్కడ కట్టడి చేయకపోతే ఇక వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ విచ్ఛిన్నానికే దారి తీస్తుంది. అందుకని పార్లమెంట్ లో ఇమ్మీడియట్ గా దీని మీద చట్టం చేసే విధంగా ఈ పార్లమెంట్ సెషన్ లోనే దీనికి కావాల్సినటువంటి ప్రొసీజర్స్ అన్నిటి కూడా అన్ని రాజకీయ పార్టీలు, మీరున్న ఇండియా కూటమి అని చెప్పుకుంటున్నారు, ఇండియా కూటమి తరపునే చేయండి. అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయో లేదో మీరు కలిసి రాని పార్టీలను మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు. బీజేపీ కలిసి వస్తలేదు అనుకోండి, పెట్టట్లేదని అనండి, బిల్లు పెట్టకపోతే బీజేపీ బదనాం అవుతుంది కదా. మీరు ప్లస్ ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలి. అది ఎప్పుడు చేయాలి? పార్లమెంట్ మండే ఉందంటే రేపు సాటర్డే రోజు ఇక్కడ స్పీకర్ ఇలా 10 మంది మీద అనర్హత వేటేసి మీరు పార్లమెంట్ లో లేవనెత్తితే దానికి మీకు వాల్యూ ఉంటుంది. ఈడ ఏం లేవనెత్తకుండా, ఈడ యాక్షన్ తీసుకోకుండా, యాక్షన్ కు సంబంధించినటువంటి జీరో ఉంచి పార్లమెంట్ లో లేవనెత్తే కూడా వాల్యూ ఉండదు. అందుకే చాలా కీలకమైనటువంటి అంశం సుప్రీంకోర్టు తీర్పు, దేశ ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇచ్చినటువంటి తీర్పును దీని మీదనే కొట్లాడాలి పార్లమెంట్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. అందుకని రేపు మండే రోజైనా పార్లమెంట్ లో ఏదో ఒక తీర్మానం రూపంలో ఇది పార్లమెంట్ ముందుకు, దేశం ముందుకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. చాలా కీలకమైన అంశం ఇది. దేశ రాజకీయ వ్యవస్థ అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే పూర్తిగా పెను ప్రమాదంలో పడుతున్న ఈ నేపథ్యంలో తప్పకుండా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశ పార్లమెంట్, అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో కూడా తప్పకుండా దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది, ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందనే అంశం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు అలాగే రవి గారు కూడా చాలా కీలకంగా చెప్తా ఉన్నారు. తప్పకుండా పూర్తిగా ఈ పార్టీ ఫిరాయింపులను పూర్తి స్థాయిలో నిరోధించి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే తప్పకుండా ఫిరాయింపులకు వ్యతిరేకంగా బలమైన చట్టం రావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టానికి ఈ పార్లమెంటు సెషనే తప్పకుండా వేదిక అయితే తప్పకుండా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా హర్షిస్తారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రవి గారు, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఒక బలమైన సంకేతం అయితే ప్రజల్లోకి వెళ్తున్న సందర్భం, 3 నెలల లోపల దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇక అనర్హత వేటు పడితే బై ఎలక్షన్స్ వస్తాయనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో జరుగుతోంది. 20 నెలల పాటు మనం చూసాం ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కాకపోవడంతో ప్రజల్లో నెలకొన్న ఈ వ్యతిరేకత. ఈ క్రమంలో బై ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? పరిణామాలు కావచ్చు, ప్రజా తీర్పు ఎట్లా ఉండే అవకాశం ఉందంటే చెప్తారు. సీతారామరాజు గారు, ఇప్పుడు అసలు ఈ ఫిరాయింపుని అడ్డుకోవటమే అర్థం చేస్తున్నది. ఇప్పుడు బై ఎలక్షన్ కనుక వస్తే, పార్టీ ఫిరాయింపులు జరిగి అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పునాదులు కదులుతాయి ఈ 10 నియోజకవర్గాలు. ఎందుకు అంటే 420 మోసపూరిత హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఏ ఒక్కటి చేయలే.
చేయకపోగా అనేక సందర్భాల్లో లఘుచర్ల మూసి ప్రక్షాళన హైడ్రా పేరు మీద ఇంకా ఇన్ని ప్రతి సందర్భం రైతులను అడుగడుగున వేధించి ప్రజల్ని వాళ్ళని భయకంపితులు చేసి ఇవాళ ప్రజలు ఏ అవకాశం వచ్చినా కూడా ప్రజలు కాంగ్రెస్కు కర్రుగాచి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకించి ఈ 10 నియోజకవర్గాల్లో ఇక ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గింత మోసం చేస్తారా? అధికారం ఇచ్చినటువంటి వెంటనే అధికారము ప్రజలు ఒక విశ్వాసంతో వాళ్ళకి ఓట్లేసి ఒక పార్టీకి ఓటేయటము అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడం అంటే భీమ్ఫామ్ మీద పోటీ వీళ్ళేం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయలే, రెబల్ అభ్యర్థులుగా పోటీ చేయలే. పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళు అంటే ఏంటంటే భారత రాజ్యాంగం చెప్పేది ఏంటంటే ఆ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి అధికారము, ఆ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి అంగీకారం, పార్టీ ప్రతినిధిగా దాన్ని పక్కకు పెట్టి వీళ్ళ స్వార్థం కోసము వీళ్ళ దందాల కోసము పార్టీ ఫిరాయించి ఇవాళ పోయింది. అది ప్రజలు ఇవాళ గ్రహించిండ్రు. ఎందుకు వీళ్ళు పార్టీ మారిండ్రు, ఏ ప్రజల కోసమో దేనికోసం మారిండో ప్రజలకు తెలుసు. అందుకోసమే ఇవాళ అధిక అవకాశం వస్తే వీళ్ళని రాజకీయంగా చీల్చి చెండాడటానికి ప్రజలు మ్యాండేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అంటే టీఆర్ఎస్ పార్టీగా గెలిచినటువంటి వాళ్ళు వేళ కాంగ్రెస్ పార్టీగా రెండుగా వీళ్ళు చేసింది మోసము, అభ్యర్థులు చేసింది ఒకటి మోసము, ప్రజలు విశ్వాసఘాతకులుగా మారిండ్రు. ప్రజలు ఒక విశ్వాసంతో ఓటేస్తే ఆ విశ్వాసఘాతుకానికి పాల్పడి పార్టీ ఫిరాయించారు ఒకటి. రెండు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ విశ్వాసఘాతకానికి పాల్పడి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చాలి. అంటే ఒక అభ్యర్థులుగా వీళ్ళు విశ్వాసఘాతకులు, వీళ్ళ ప్రభుత్వంగా ఒక కాంగ్రెస్ పార్టీ అలా విశ్వాసఘాతకానికి పాల్పడింది. కాబట్టి ఇవాళ ఆ విశ్వాసఘాతకానికి వ్యతిరేకంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో గడిచిన 20 నెలలుగా ప్రజల పక్షాన్ని నిలబడి ధర్మంగా కొట్లాడుతున్నది. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత మందిని ఆ వ్యక్తి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి అన్నిటినీ ఎదుర్కొని కూడా ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ పోరాటం చేస్తున్నది. ప్రజల కోసం గొంతు విప్పి మాట్లాడుతుంది. కాబట్టి ప్రజలకు మళ్ళీ మేము ఎక్కడో పొరపాటు చేసినాము కాబట్టి మళ్ళీ అవకాశం వస్తే కేసీఆర్ గారికి పట్టం కట్టాలి, కేసీఆర్ గారి పక్షాన నిలబడాలి. తెలంగాణ సమాజానికి, తెలంగాణ పరిరక్షణకి కేసీఆరే శ్రీరామరక్ష, టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష, మాకు పెద్ద దిక్కు కేసీఆర్ అయినటువంటిది వాళ్ళ ఒక తెలంగాణ సమాజంలో బలంగా వేలునుకున్నటువంటి అభిప్రాయం. ఇవాళ ఈ ఉప ఎన్నికలు వస్తే అది ఆ అభిప్రాయము చాలా అద్భుతంగా పరిడవిలుతుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అటు ఇటు చేసి ఈ 14 నెలలుగా దీన్ని ఆ పేరు మీద ఈ పేరు అటు దిప్పి ఇటు దిప్పి అది లేదని నోటీస్. సుప్రీంకోర్టు స్పీకర్ గారు ఆఖరికి 10 మందికి నోటీసులు ఇవ్వలేదండి. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని కూడా నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. మేము విచారణ స్వీకరించిన తెల్లారి 3 రోజుల తర్వాత మీరు నోటీసులు ఇచ్చినారు, ఇదేం పద్ధతి అని చెప్పేసి అంటే అన్నట్టుగానే మాట్లాడింది. అంటే ఇది తప్పనిసరిగా ఇవాళ ఉప ఎన్నికలు వస్తే 10 నియోజకవర్గాల తప్పనిసరిగా అటు కాంగ్రెస్ పార్టీకి ఈ 10 మంది అభ్యర్థులకి పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళకి కర్రుగాసి వాత పెట్టడానికి తెలంగాణ ఆ నియోజకవర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ పక్షాన నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు అనేది వాస్తవము. అందుకే కాంగ్రెస్ ఈ నంగనాచి డ్రామాలన్నీ చేస్తున్నారు. విజయ్ గారు, రవి గారు చెప్పినట్టుగా అనేక కీలకమైన అంశాలను ఇందులో వాస్తవానికి గతంలో మనం చూసాం. తెలంగాణ ఉద్యమం సందర్భంగా బై ఎలక్షన్స్ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి గులాబీ జెండాకు ఏ విధంగా ప్రజలు పట్టం కట్టారో మనం చూసాం. ఒక సెంటిమెంట్గా కూడా ఉప ఎన్నికలు ఉద్యమంలో కూడా పనిచేసిన సందర్భం కూడా మనం చూసాం. ఈ క్రమంలో మరోసారి ఉప ఎన్నికలు రాబోతున్నాయనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా కూడా కొనసాగుతోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో 3 నెలల గడువు తప్పకుండా దీనిపై నిర్ణయం వస్తే తప్పకుండా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఉప ఎన్నికలు కూడా సిద్ధం కావాలి. తప్పకుండా పార్టీ శ్రేణులు ఈ 3 నెలల కాలాన్ని వినియోగించుకోవాలని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చిన సందర్భం. ఇట్లా రాజకీయ యవనిక తెలంగాణకు సంబంధించిన రాజకీయ ముఖ చిత్రం ఎలా మారే అవకాశం కనిపిస్తుంది రానున్న రోజుల్లో? విపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు అంతా ఇచ్చిన నేపథ్యంలో సహజంగా గౌరవిస్తారు అనే నమ్మకం ఉంటుంది. గౌరవించాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గారికి ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎలక్షన్స్కి సిద్ధం కావాల్సినటువంటి సమయం.
ఉప ఎన్నికలు వస్తాయి, దాదాపు బీహార్ ఎన్నికలతో పాటు రావచ్చు ఈజీగా. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే బీహార్ ఎన్నికలతో పాటే వస్తాయి ఉప ఎన్నికలు. ఈజీగా ఫైట్ చేయాల్సినటువంటి ఈజీ కోర్టు. కాంగ్రెస్ పార్టీ కూడా మీరు బీహార్లో చెప్పుకోవచ్చు, బీహార్లో మేము ఇట్లా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేసినాము, ఒక రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజాస్వామ్యాన్ని కాపాడినామని మీరు బీహార్లో బీజేపీని విమర్శిస్తూ మీకు ఒక అస్త్రంగా కూడా దొరుకుతుంది. మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి, సుప్రీంకోర్టు తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేయండి. మేము 10 మంది మాకు వచ్చినటువంటి అనర్హత వేటు వేసేసినాము, అక్కడ కూడా మేము బై ఎలక్షన్లకు పోయినాము అని బీహార్లో చెప్పుకోవచ్చు. ఇండియా కూటమి తరఫున వాళ్ళు చేస్తున్న అప్రజాస్వామికమైనటువంటి చర్యలను వివరిస్తుంది. ఎందుకంటే సేమ్ ఎలక్షన్ బీహార్తో పాటే వస్తుంది. ఇప్పుడు కానీ ఈ రోజు రేపు నిర్ణయం తీసుకుంటే వెకేషన్ వస్తుంది, దాదాపు నవంబర్లో బై ఎలక్షన్స్ వస్తాయి బీహార్ ఎలక్షన్స్తో పాటు 10 నియోజకవర్గాలకి. మీరు ఫేస్ చేయండి, మీకు ఫేస్ చేస్తే దేశవ్యాప్తంగా మీకే మంచిగా అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళుగా ఇటువంటి నిర్ణయం తీసుకొని దేశానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాకపోతే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మనం మీరు అన్నట్టు ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు ఆమోదించలే కదా. ఇంకా అది బై ఎలక్షన్స్ రావాలంటే రాజీనామాలు చేశారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. రాజీనామాలు ఆమోదించుకోవడానికి కూడా ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది కూడా మళ్ళీ ఎక్కడ స్పీకర్ ఛాంబర్లో కూడా రాత్రులు కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రాజీనామా ఆమోదించుకోవడానికి. అంటే ప్రజాస్వామ్యంలో ఎట్లాంటి రాజకీయంగా ఓటమి భయం ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు మనం దీన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీరు తీవ్రమైనటువంటి ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో వీళ్ళు రాజీనామా అస్త్రాలు ఉపయోగిస్తే అప్పుడు ఉన్నటువంటి ఉద్యమ పార్టీ మీరు రాజీనామాలు ఆమోదించారు. జనరల్గా రాజీనామాలు ఆమోదించాలి, స్పీకర్ ఫార్మేట్లో ఉన్న తర్వాత విత్ ఇన్ ద డేస్లలో ఆమోదించాల్సి. దానికోసమే ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, దానికోసమే రకరకాల ఫీల్డ్ ఫైట్లు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేను చీల్చాలి, ఉద్యమాన్ని మొత్తం అది చేయాలని చెప్పి తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి 5 ఏళ్ళు చేస్తే లాస్ట్ ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందనంగా చేస్తారు. ఇట్లాంటివన్నీ మీకు ఒక మచ్చగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నటువంటి స్పీకర్లకు ఉన్నటువంటి సమయంలో కనీసం ఆ మచ్చన్న పోగొట్టుకోవడానికి మీకు ఇది చేస్తే 10 మంది ఎమ్మెల్యే ఉప ఎన్నికలు వస్తే మీకు బీహార్లో లాభం జరుగుతుంది కదా, బీహార్లో కూడా మీకు ఉపయోగపడుతుంది, ఇండియా కూటమికి ఉపయోగపడుతుంది, బీజేపీని ఓడించిన వాళ్ళు అవుతారు. ఆ రకంగా కూడా ప్రజాస్వామ్యంలో మీరు ఒక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉపయోగపడినటువంటి అవుతుంది. బీజేపీ మొత్తం సర్వనాశనం చేస్తుంది, ఒక రాక్షస ప్రభుత్వం లాగా ఉందని రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ కనీసం ఈ రాజకీయ చైతన్యమైనా చూపించాలి. రాహుల్ గాంధీ అరే ఇక్కడ 10 ఉప ఎన్నికలు తీసుకొచ్చి నేను అక్కడ ఒక పెద్ద బీహార్ రాష్ట్రాన్ని మా ఖాతాలో వేసుకుంటామనే సోయితోటైనా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అది ఏది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ గమనించటం లేదనేది కనిపిస్తుంది. ఇక్కడ భయం, ఈ 10 ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతే ఇక్కడ ప్రభుత్వం ఉంటుందో పోద్దా అని ఆ భయం ఉన్నది. బీహార్లో సొంతంగా వచ్చేటట్లే పొత్తు పెట్టుకోవాల్సినటువంటి ఉన్నది. అక్కడ నా సొంతంగా వస్తలేదా, మరి ఉన్నటువంటి బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకే మొత్తం పోతుందా అని ఈ అన్ని రకాల రాజకీయాలు ఆలోచిస్తే మీరు దేశాన్ని ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 పరిపాలించినటువంటి వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని మరింత సర్వనాశనం చేసే విధంగానే తీసుకుపోతున్నారు తప్ప బీజేపీకి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు నిర్మించేటువంటి దారిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పోవట్లేదు అనేది కనిపిస్తుంది. మొత్తం మనం చూస్తా ఉన్నాం. సుప్రీం తీర్పు నేపథ్యంలో రాజకీయ వేడి రాష్ట్రంలో పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్న చర్చ ప్రజాక్షేత్రంలో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తప్పకుండా సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ 10 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులన్నీ కూడా పార్టీ గెలుపు కోసం పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత రోజు రోజుకు ఈ ప్రభుత్వంపై పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలే సంఘటితంగా పూర్తిగా ప్రభుత్వంపై పోరుబాట పడుతున్న ఈ నేపథ్యంలో తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా గెలుపు తప్పకుండా రానున్న రోజుల్లో గులాబీ జెండానే పూర్తి స్థాయిలో వరించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే తప్పకుండా రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులన్నీ కూడా పనిచేయాలి, ప్రజలను సంఘటితం చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం. అనేక కీలకమైన అంశాలు, గోదావరి జలాలు అలాగే కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, దీనికి తోడుగా గురుకులాల్లో రోజు రోజుకు విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతున్న సందర్భం కావచ్చు, వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భం, రైతులు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి, ఇలాంటి కీలకమైన అంశాలన్నీ కూడా ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే తప్పకుండా ప్రజలంతా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో తప్పకుండా రాబోతున్న ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులన్నీ కూడా
సిద్ధం కావాలని ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే అంశాన్ని రవి గారు అలాగే విజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు. రవి గారు, మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. నీళ్ల కుట్రల్లో రగిలిన నిప్పు అంటూ ఈరోజు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. బనకచర్లపై ఏకంగా కాంగ్రెస్ పార్టీలోనే, దాంతోపాటు క్యాబినెట్లోనే ఒక అంతర్యుద్ధంలాగా నిట్ట నిలువున మంత్రివర్గం చీలిందనే అంశం కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. ఏకంగా ముఖ్యమంత్రి వైఖరిపై ఒక మంత్రి డుమ్మా కొడితే దాదాపు 3 మంత్రులు ముఖ్యమంత్రిని క్యాబినెట్ సమావేశంలోనే నిలదీశారు. బనకచర్లకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా తప్పుబట్టారనే అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ అంశాన్ని మొత్తం మనం? సీతారామరాజు గారు, బనకచర్ల గోదావరి లింకేజ్ అనేది ఏ విధంగా జరిగినా కూడా తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ చేసే అతిపెద్ద మోసం, గరాణ మోసం. వదిలిపెట్టేది రేవంత్ రెడ్డి ఎవరి కోసం? ఇది తెలంగాణ ప్రయోజనాల కోసమా? అరే అక్కడ కాంగ్రెస్ పార్టీ విధానం కూడా కాదండి నదుల అనుసంధానము. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచించాలి. ఇవాళ కేవలం నరేంద్ర మోడీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటిది గోదావరి నదిని శాశ్వతంగా ఆంధ్రకు, తమిళనాడుకు మలిపేటటువంటి అతిపెద్ద కుట్ర. ఓకే, అతిపెద్ద కుట్ర. దీన్ని టీఆర్ఎస్ పార్టీ అదే నీళ్ళల్లో నిప్పు పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తగలబెడతాం. ఏం తమాషా అనుకుంటున్నారా తెలంగాణ అంటే? అరే ఇప్పటికీ కనీసం ఇవాళ నిన్న లోకేష్ ఏం మాట్లాడిండు? ఏమేమన్నా కాళేశ్వరం బొక్కగొట్టి తీసుకుపోతున్నమాట అంటే ఎంత బల్పు మాట అది, ఎంత అహంకారం అంటే అది ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది లోకేష్కి ఆ మాట అనడానికి? రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి నీచమైనటువంటి అంగీకార భావం, ద్రోహం, తెలంగాణ పట్ల చేసేట అతిపెద్ద ద్రోహం, రేవంత్ చేసే అతిపెద్ద ద్రోహం. లేకపోతే లోకేష్ ఆ మాట అంటాడా? అంటే లోకేష్ ఎంత ధైర్యంగా కాళేశ్వరంకు బొక్కగొట్టి నీళ్లు తీసుకుపోతున్నామా అంటే దాని అర్థమైంది, అరే పిచ్చినా కొడుకుల్లారా, ఎండబెట్టి కాళేశ్వరంని కుంగిందని చెప్పేసి బదనాం చేసి కుట్ర చేసి నీళ్లు తీసుకుపోతున్నామని చెప్పేసి చెప్పదలుచుకున్నాడు లోకేష్, చంద్రబాబు నాయుడు. దానికి సహకరిస్తున్నది రేవంత్ రెడ్డి. ఇవాళ వదిలిపెడతామనుకుంటున్నామా? ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో వాళ్లకు ఎక్కడో అర్థమైంది. సమాజంలో టీఆర్ఎస్ మాట్లాడుతున్నాక బుద్ధిజీవులు వాళ్ళ పంచన చేరినటువంటి వాళ్ళు మాట్లాడకపోయినా కూడా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంటే కొందరు మంత్రులకు కూడా ఇదెక్కడిది, అసలు ఎవరి కోసం ఇది, మన పార్టీకి సంబంధించింది కాదు, తెలంగాణకు సంబంధించింది కాదు. కాబట్టి గట్టిగా మంత్రివర్గంలో కూడా ఒక 3-4 ఏదో వాళ్ళు కూడా రాజకీయంగా మనుగడ సాధించాలి కదా. రేపు తెలంగాణ సమాజాన్ని సమాధానం చెప్పుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాలి కదా. మా పార్టీ విధానం కాదు, మా తెలంగాణకు సంబంధించింది కాదు, ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు కోసం, మోడీ కోసము రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర ఇది అని చెప్పేసి వాళ్ళ ఆఖరికి ఢిల్లీకి నాకు తెలిసి రేవంత్ రెడ్డికి, మల్లికార్జున ఖర్గే కూడా అది ఎక్కడో ఫిర్యాదు చేసినట్టుగా కూడా కొంత సమాచారం ఉన్నది. ఇక్కడ తేల్చుకోవాల్సింది ఈ విషయంలో కూడా తేల్చాల్సింది ఎవరంటే రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ కోసం, తెలంగాణ అంటే తెలంగాణ అని అద్భుతంగా ప్రధానికి తెలంగాణ మోడల్ అని కొత్త ఈ మధ్యన మాట్లాడుతున్నారు కదా. మరి ఇది దేనికి మోడల్? అసలు మీ పార్టీ విధానమా? తెలంగాణ నీళ్ళని, తెలంగాణ గోదావరి జలాలని ఆంధ్రాకు మళ్లించడము, తమిళనాడుకు మళ్లించడం మీ పార్టీ విధానమా? రాహుల్ గాంధీ గారు చెప్పాలి, మల్లికార్జున ఖర్గే గారు చెప్పాలి. ఎవరి కోసం బనకచర్ల గోదావరి లింకేజీ? తెలంగాణ నిండా ముంచి కాళేశ్వరంని కుంగిందని దుష్ప్రచారం చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కుట్రలు చేసి ఇవాళ గోదావరి జలాన్ని అటు తీసుకుపోతామంటే వదిలిపెట్టేది లేదు. రాహుల్ గాంధీ గారు కూడా, కాంగ్రెస్ అధిష్టానము, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే, ఏదో ఒక రోజు ప్రతి మంత్రి, కాంగ్రెస్ ప్రతి నాయకుడు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముక్కు నేలకు రాయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే బనకచర్ల కనుక ఇదే చంద్రబాబు నాయుడు అనుకున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి ఒక కనుసైగలతోటి, నొసటితోటి అంగీకారం చెప్పి గల్లీలో హైదరాబాద్లో ఒకటి మాట్లాడి ఢిల్లీలో ఒకటి పోయి లోపాయికారిగా చేసేటటువంటిది, దాన్ని మీరు అడ్డుకోకపోతే, చంద్రబాబు నాయుడు మోడీ కుట్రల్ని అడ్డుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ఏదో ఒక రోజు తెలంగాణ సమాజం ముందు మీరు ముక్కునీళ్ళకి రాయాల్సి వస్తుంది. ఇప్పటికీ కృష్ణాలోనే మీరు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు, మళ్ళీ కృష్ణా నదినే మీ పుణ్యాన 70 ఏళ్లలో మలుపుకపోయిరు ఇవాళ గోదావరిని. ఇవాళ మీరు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా చంద్రబాబు నాయుడు మలుపుకుపోతుంటే, ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మీరు మౌనంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు మీరు ముక్కు నేలకు రాయాల్సి ఉంటుంది. విజయ్ గారు, రవి గారు చెప్పినట్టు వాస్తవానికి తెలంగాణకు 2 కళ్ళ లాంటి జీవనదులు కృష్ణా గోదావరిని పూర్తిగా ఫనంగా పెట్టి తెలంగాణ రైతుల హక్కులను, రైతులకు సంబంధించిన ప్రయోజనాలను ఫనంగా పెట్టి పూర్తిగా కాలరాస్తూ ఉన్నారు. ఏపీకి దారాదత్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీకి సంబంధించి వచ్చి ప్రధాని ఒత్తిడికి తలెగ్గుతున్నారనే అంశం ఈరోజు పెద్ద ఎత్తున రవి గారు కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలో
నీళ్లకు సంబంధించిన ఈ వ్యవహారంలో కాంగ్రెస్కు సంబంధించిన పార్టీలోనే కాకుండా క్యాబినెట్లో కూడా ఈ వ్యవహారం చిచ్చు రేపింది. ముగ్గురు మంత్రులు ఏకంగా ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహార శైలిని తప్పుపట్టారనే ఈ కీలకమైన పరిణామాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీలో కూడా విత్ ఇన్ ద క్యాబినెట్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ తెలుగు కాంగ్రెస్ లాగా అయినట్టు కనిపిస్తుంది. ఒకటి, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద కొంచెం ఆలోచన అనేది ఒకటి అనుకోవాలి మనం, అది నిజమా కాదా భవిష్యత్తు లేదు. ఇంకొకటి ఆర్థికపరమైనటువంటి అంశం, వాటాల పంచాయతీ అన్న కావాలి. మొత్తం ఇది ఒక్కడే వేసుకోబోతున్నాడు, తెలుగు కాంగ్రెస్ వ్యక్తి మొత్తం తీసుకుపోతున్నాడు అంటే ముఖ్యమంత్రి మీదనే అయి ఉంటుంది క్యాబినెట్లో అంటున్నట్టు. అంటే ఒప్పందం అసలు తెలంగాణకి ఎలాంటి ఉపయోగం లేనటువంటి దాని మీద ఊరికేనే ఎందుకు ఒప్పుకుంటున్నాడు? చంద్రబాబు నాయుడు శిష్యుడు తెలుగుదేశం నుంచి వచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు తాకట్టు పెడుతున్నారు అనే ప్రశ్న ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో ఉన్నది మర్మం ఏంది అని చూస్తే వెనకంగా మొత్తం ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉన్నా ఆ ఫైనాన్షియల్ మ్యాటర్లు ఏమైనా అధిష్టానానికి పోతున్నాయా, మొత్తం ఈయన సొంతానికే వాడుకుంటారా అనేది వాళ్ళు. ఎందుకంటే కింద ఒరిజినల్ కాంగ్రెస్లో ఉన్నారు, కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. ఏంది దీని వెనుక ఇంత బనకచర్ల దేంది అంత ఇంత డబ్బు ఏంది అని వాళ్ళు చూసేది, వాళ్ళు అంచనా వేసేది, వాళ్ళు అంచనా వేసుకుంటారు. అందుకే ఇది రెండు రకాల పని. రాజకీయంగా వీళ్ళు మేము ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళం, రాజకీయంగా మేము తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమంలో ఉన్నాం, కొంతమంది మాకు అన్యాయం జరుగుతుంది అనేది ఓ రకమైన ముఖ్యమంత్రి పదవి కోసం ఇవన్నీ చేస్తున్నారు. అలానే ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎందుకు అంత ధైర్యము? నిన్న లోకేష్ ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు, ఎంత మేము కింది నీళ్ళే తీసుకోబోతున్నాం అంటే మిగులు జలాలు ఎవరు గుర్తించారు, వరద జలాలు ఎవరు గుర్తించారు? ఊరికేనే మీరు రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వగానే వరద జలాలు అయిపోతాయా, రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వగానే మిగులు జలాలు అయిపోతాయా? ఇక మిగతా పై రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ కానీ ఇంకెవ్వరు అసలు ఇక్కడ పబ్లికే కాదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోకేష్ చంద్రబాబు నాయుడే ప్రజలు. ఇక మిగతా ఎవరు దేశంలో ఉన్న పక్క రాష్ట్రం వాళ్ళు ప్రజలే గారు, వీళ్ళు పౌరులే గారు, దేశ పౌరులే గారు అన్నట్టు. ఎందుకు? వాళ్ళకున్న రాజకీయ పవర్ అట్లా వచ్చేసింది. ఉన్నటువంటి 16 ఎంపీలతోటి కేంద్రంలో ఉన్న మోడీ ఈయన చెప్పినట్టు వింటున్నటువంటిది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ వరకు వదిలేసారు. ఆంధ్రప్రదేశ్ వరకు మొత్తం ప్రధాని చంద్రబాబు నాయుడే, ప్రధాని లోకేషే. ఆడ ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళని అన్ని రకాలుగా, ఒక బనకచర్లే కదా, అన్ని రకాల నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లాగా లేరు, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి లాగా వివరించేంత అధికారాలు మోడీ ఇచ్చాడు. అందుకనే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, పై రాష్ట్రాలను లెక్క చేయట్లేరు, నీళ్ళు ఎత్తుకపోతుర్రు, అన్ని రకాలుగా ఇష్టం ఉన్నట్టు ఇక్కడికి వచ్చి పోలీసులు దాడులు చేసిపోతున్నారు. దానికి మన ముఖ్యమంత్రి పూర్తి సహకారం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి స్నేహాలు కూడా మొత్తం వాళ్ళతోటే ఉన్నట్టు. స్నేహాలు ఉంటే పర్సనల్గా స్నేహాలు పెట్టుకోండి తప్ప మీరు రాష్ట్రానికి నష్టం చేసే విధంగా, రాష్ట్ర నీటి వనరులను పూర్తిగా ఆంధ్రాకు అప్పగించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. విత్ ఇన్ ద పార్టీలో వస్తుంది, క్యాబినెట్లో వస్తుంది, రేపు ప్రజల్లో మొత్తం వస్తుంది. అరే వచ్చిన 10 ఏళ్లకే, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లకే మళ్ళీ మనం నీళ్లను అన్నిటిని వాళ్ళకి తాకట్టు పెడితే భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు అనే ఆలోచన సమాజానికి వస్తుంది. తిరుగుబాటే వస్తుంది, చాలా అసంతృప్తి. తిరుగుబాటు ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు అంటే ఓట్ల ద్వారా చెప్పేటువంటి ఈ అన్నిటికే భయపడుతారు. ఉప ఎన్నికలు రావడానికి ఈ అన్నిటికే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. అందుకే యాక్షన్ తీసుకోలేకపోవడానికి బై ఎలక్షన్స్ వస్తే ఇవన్నీ చర్చలోకి వస్తాయి ప్రజల్లో. మాకు మొత్తం రాజకీయంగా మొత్తం నాశనం అయిపోతామనే భయంతో నిర్ణయాలు దాని మీద తీసుకోవట్లేరు. ఇటువైపు పర్సనల్గా 2 రకాల లాభాలు ఉన్నాయనేది దీనికి మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ రైతుల గొంతు కోసి తెలంగాణ వ్యవసాయానికి మరణశాసనం రాసే ఈ జలదోపిడీపై ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమర శంఖం పూరించిన నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా రైతాంగంలో కూడా రోజురోజుకు చైతన్యం పెరుగుతున్న ఈ తరుణంలో ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్కు సంబంధించిన పార్టీలోనే కాకుండా క్యాబినెట్లో కూడా చిచ్చు రేపుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఖరిని ఏకంగా 3 మంత్రులు తప్పుపట్టినట్టుగా వస్తున్న కథనం కూడా సంచలనం రేకెత్తిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. విజయ్ గారు అలాగే రవి గారు కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా ఏపీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాలరాస్తూ ఉంటే ముఖ్యమంత్రి పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలను ఫనంగా పెడుతూ ఉన్నారు. తెలంగాణ రైతును గొంతు కోసే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మొత్తం పరిణామాలు తెలంగాణ రైతాంగంలో పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణమవుతున్నాయని చెప్పి విజయ్ గారు అలాగే రవి గారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు అలాగే రవి గారు చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.